హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 44వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు కూడా నా స్నేహితుడి కాబట్టి నా కోసం వచ్చావని పిచ్చిదానిలా నీకు ఎదురు వచ్చాను. మీరు ఎలాగైనా ఉండనివ్వండి, కానీ మీరు స్నేహితులు అనే విషయం నాకు చెప్పాలి కదా. నాకు ఇన్నాళ్ళు చెప్పకుండా ఉన్నారు. అంతేలే, నేను మీకు ఏమీ అవుతానని నాకు చెప్పడానికి. అమాయకురాలిని చేసి నన్ను ఆడుకున్నారు కదా అంది ప్రణయ. అయ్యో ప్రణయ, అలా కాదు. నీకు చెప్పాల్సిన సందర్భం ఎప్పుడూ రాలేదు. నీ దగ్గర కావాలని ఏమీ దాచిపెట్టలేదు. అది అలా జరిగిపోయింది అంతే అంటూ సంజాయిషి ఇచ్చాడు రాజీవ్. మొహం తిప్పేసింది ప్రణయ. రాజీవ్ అలా చెప్పినా కూడా తనలో ఎలాంటి మార్పు లేదు. ప్రణయకు దగ్గరగా జరిగి ప్రణయ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, సరే, నువ్వు తప్పంటున్నావు కదా, తప్పే. మా స్నేహం గురించి ఇన్నాళ్ళు నీ దగ్గర దాచిపెట్టడం మా తప్పే. ఇప్పుడు ఆ తప్పుకి ఏం శిక్ష వేస్తావు? క్షమాపణ చెప్పమంటే ఇప్పుడే చెప్పేస్తాము. క్షమాపణ తీసుకుంటావా లేదంటే ఏదైనా శిక్ష వేస్తావా? నీ ఇష్టం. నువ్వు ఏదంటే అది అన్నాడు రాకేష్. ఇంత మాత్రానికి నువ్వు క్షమాపణ చెప్పడం దేనికి? అదేదో నేనే చెప్తాను. మీ అంతటి వాడు క్షమాపణ చెప్పడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ ప్రణయ చేతులను పట్టుకున్న రాకేష్ చేతిని విడిపించి పట్టుకున్నాడు రాజీవ్. వెంటనే కోపంగా రాజీవ్ వైపుకు చూస్తూ, నా మొగుడు నా చేతిని పట్టుకుని నాకు క్షమాపణ చెప్తుంటే నీకేంటి? నీకేం కావాలో అడుగు అంటూ అలా ముద్దు చేస్తూ అడుగుతుంటే ఎంత బాగుంటుంది నీకు తెలుసా అసలు? మొగుడు ఎవరికో క్షమాపణ చెప్తుంటే నొచ్చుకునే పెళ్ళంలా కనిపిస్తున్నావు నువ్వు. స్నేహితుడిలా కాదు అని అంది ప్రణయ రాజీవ్ని పట్టుకుని. ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే రాజీవ్ ప్రణయ మాటలకు కొంచెం నొచ్చుకున్నాడు. ప్రణయ అలాగేనా మాట్లాడేది అంటూ కసిరాడు రాకేష్. ప్రణయ రాకేష్ తనతో ఎప్పుడూ అలా మాట్లాడడం ఎరుగదు. రాజీవ్ కోసం తనని అలా అన్నాడు అన్న కోపంతో రాజీవ్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది ప్రణయ. అయ్యో, ప్రణయ వెళ్ళిపోతుంది అంటూ లేచిన రాజీవ్ చేయి పట్టుకొని ఆపి, పర్వాలేదు, నేను తనని చూసుకుంటాను. ముందుగా ప్రణయ తరపున నీకు సారీ అని అన్నాడు రాకేష్ రాజీవ్తో. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? మన మధ్య థ్యాంక్యూలకు సారీలకు చోటు లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సరేలే, ఇది మన మధ్య ఎప్పుడు ఉండేదే, కానీ నువ్వు నేను ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ ముందు ప్రణయ సంగతి చూడు. నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను అన్నాడు రాజీవ్. ప్రణయను చూస్తుంటే నీకు కోపం రావడం లేదా అంటూ రాజీవ్ని అడిగాడు రాకేష్. ఎందుకు కోపం? మనిద్దరం ఇంతవరకు స్నేహితులం. మనలాగే ఇంకొకరు కూడా మనలో కలిసిపోయారు. తను కూడా నాకు స్నేహితురాలు. తనపై నాకెందుకు కోపం వస్తుంది? రేపు ఆఫీస్లో తనని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు నీ వంతు. ఇక నేను వెళ్తాను అంటూ రాజీవ్ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
లోపలికి వెళ్ళిన ప్రణయ ఆలోచనలో పడింది. వాళ్ళు ఎప్పటి నుండి స్నేహితులో ఏమో. నేను నిన్నమన్న వచ్చి వాళ్ళ మధ్య దూరిపోవాలని ప్రయత్నిస్తున్నాను. పైగా రాజీవ్ని అవమానించినట్లుగా మాట్లాడాను. అసలు నీకు బుద్ధి లేదు ప్రణయ. ఎప్పుడైనా రాకేష్ ఎంత బాగా చూసుకుంటాడు. నువ్వు ఎందుకు తిట్టాలని ప్రయత్నిస్తున్నావు? నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకో అని తనని తాను చాలా తిట్టుకుంది ప్రణయ. వెంటనే రాజీవ్కి సారీ చెప్పాలని బయటకి రాబోయింది. అంతలో రాకేష్ గదిలోకి వస్తూ కనిపించడంతో అక్కడే ఆగిపోయింది ప్రణయ. ప్రణయ ముందుకు వచ్చి నిలుచున్నాడు రాకేష్. సారీ అంటూ ఇద్దరూ ఒకేసారి చెప్పారు. అయ్యో, నువ్వు ఎందుకు సారీ చెప్పడం? నేను కదా తప్పు చేసింది అని అంది ప్రణయ. ఇక్కడ తప్పులు ఒప్పులు ఏమీ లేవు. నువ్వు కొంచెం జెలస్ ఫీల్ అయ్యావు అంతే. నువ్వు ఏమైనా బాధపడుతున్నావు ఏమో అని సారీ చెప్పడానికి వచ్చాను. నేను చెప్పే సారీ వల్ల నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా అని అన్నాడు రాకేష్. నువ్వు మరీ నన్ను ఇంతలా గారాబం చేస్తూ ఉంటే దానివల్ల నేను రోజురోజుకి చిన్నపిల్లలా మారిపోతున్నాను. మా నాన్న దగ్గర కూడా నేను ఇంత చనువుగా ఉన్నది లేదు ఏనాడు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది ప్రణయ. ప్రణయ దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్లు తుడిచి, నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చు నా దగ్గర. నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు అంటూ తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోపెట్టి, మన పెళ్ళికి ముందు నిన్ను కలిసినప్పుడు చెప్పాను కదా నా స్నేహం గురించి. ఆ రోజు అతని పేరు నీకు చెప్పలేదు కదా, అతనే రాజీవ్ అని రాకేష్ చెప్పడంతో తను ఎంత తప్పుగా ప్రవర్తించిందో అర్థమయ్యింది ప్రణయకు. ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా నాకు ముందే చెప్పాల్సింది. రాజీవ్ నా స్నేహితుడు అన్న చనువుతో కొన్నిసార్లు తప్పుగా మాట్లాడానో ఏమో. ఇప్పుడు తలుచుకుంటే ఏదీ గుర్తు రావడం లేదు. నాకు అంత మైండ్ బ్లాంక్గా ఉంది అని అంది ప్రణయ. నువ్వు ఇలా ఆలోచిస్తావని రాజీవ్ గురించి నీ దగ్గర ఏమీ చెప్పలేదు. నువ్వు అవేవి మనసులో పెట్టుకోకు. ఇదివరకు ఎలాగ ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు అని అన్నాడు రాకేష్. సరే అంటూ రాకేష్తో చెప్పిన తర్వాత రోజు ఖచ్చితంగా రాజీవ్కి క్షమాపణ చెప్పాలి అని అనుకుంది ప్రణయ. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన ప్రణయ రాజీవ్కి క్షమాపణ చెప్పడం, పిచ్చిపిల్ల క్షమాపణ అవసరమా అంటూ ప్రణయ మాటల్ని రాజీవ్ కొట్టివేయడం జరిగిపోయాయి. రాజీవ్ గురించి తెలిసిన దగ్గర నుండి ప్రణయ రాజీవ్తో ఇంకా చనువుగా ఉండసాగింది. ఇంట్లో రాకేష్తో ఎంత చనువుగా ఉంటుందో ఆఫీస్లో రాజీవ్తో కూడా అంతే చనువుగా ఉంటుంది ప్రణయ. అలా రాజీవ్తో ప్రణయ చనువుగా ఉండడంతో ఆఫీస్లో గుసగుసలు మొదలయ్యాయి. అవి సాకేత్ వరకు వెళ్ళాయి. అందరూ అనుకోవడమే కాదు, అప్పుడప్పుడు సాకేత్ కూడా కళ్ళారా చూస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ చనువు తమ పరువు ప్రతిష్టని మంట కలుపుతుందని మండిపోసాగాడు సాకేత్. ఒకరోజు ఆఫీస్లోనే రాకేష్ని కలిశాడు సాకేత్. ఏకాగ్రతగా తన పనిని చేసుకుంటున్న రాకేష్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు సాకేత్. నాతో మాట్లాడడానికి నీకు అనుమతి అవసరమా? చెప్పు ఏంటో అని అన్నాడు రాకేష్.
ఆఫీస్లో అందరూ ఏమనుకుంటున్నారో నువ్వు వింటున్నావా అన్నాడు సాకేత్. ఏమనుకుంటున్నారో నాకేం తెలియదు అని అన్నాడు రాకేష్. నీకెలా తెలుస్తుంది? నీ ముందు ఆ విషయం మాట్లాడాలి అంటే ఎవరికైనా భయమే కదా. అంతెందుకు, ఇప్పుడు నాకు కూడా నీ ముందు ఈ విషయం చెప్పాలంటే ఇబ్బందిగానే ఉంది అని అన్నాడు సాకేత్. ముందు విషయం ఏంటో చెప్పి అని అన్నాడు రాకేష్. చేస్తున్న పనిని పక్కకు పెట్టి కొనసాగుతుంది. ఇప్పుడు సాకేత్ ఏం చెప్తాడు, ఆ విషయానికి రాకేష్ ఎలా స్పందిస్తాడు మరుసటి భాగంలో తెలుసుకుందాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.